హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మసాలా కోసం కొబ్బరి, అల్లం, కారం వేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, మిక్సీ వేసుకొని. ఇదే వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ దాంట్లోకి టేస్ట్ రావడానికి. ఇప్పుడు నేను పావు కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నాను. అవి సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక ఆనియన్స్ని, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి పోపు కోసం. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాక పసుపుని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మంచిగా తిప్పుకోవాలి, కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండి, అందరూ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అవి మొత్తం యాడ్ చేసుకొని కలగలుపుకోవాలి మంచిగా. మంచిగా ఫ్రై అవ్వాలి. ముక్క అనేది మెత్తగా కుక్ అయితే మనకి తినడానికి కూడా మంచిగా ఉంటుంది. వీడియోలో చూస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఆల్మోస్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది బాగా కుక్ అవుతుంది. మంచిగా కుక్ అయినాక చూస్తారు ఎంత మంచిగా కుక్ అయిందో, ఆయిల్ అనేది దగ్గర పడింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచి కొత్తిమీర చల్లుకుంటే సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరూ ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.